హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారండి, బాగున్నారా? హాయ్ చెప్పా సుహాస్, హ్యాపీ సండే అండి అని చెప్పినా చూడు అర్థం అవుతున్నాడు. ఉదయాన్నే పేమెంట్లు అయిపోయి మనకి అందరికి కావాల్సిన సరుకులు ఏం తెచ్చుకొని నాన్ వెజ్ ఏం తెచ్చుకొని ఇంకెవరికాల కూరలు గుమ్మగుమ్మలు ఆడుతున్నారు అన్నమాట. మా పిల్లలు చక్కగా రెడీ అయిపోయారు. సాహస్ గారిని కటింగ్ చేయించి చాలా బాగున్నారు. సహాస్ హాయ్ చెప్పు. సుహాసిని, మా సుహాసిని బొట్ట వేసింది, ఒక బొట్ట గోను. అరే బుడిగను కూడా చెప్పరా హాయ్. అబ్బో ఏమే డ్యాన్స్ వేసిద్ది ఏకంగా. మా అమ్మగారు బాగున్నాడు, వంటలు కూడా చేసేసారు. ఎక్కడికి వెళ్ళిందిరా బుజ్జి? ప్రార్థనకి వెళ్ళిందా? అమ్మాయిలు కూడా వెళ్ళారా ప్రార్థనకి? ఏం కూర వండావు? ఏ గోంగూర తెచ్చావుగా, గోంగూర పెట్టేవి కూర. చూపి మటన్ చికెనా? నేనేం తినకూడదా, జ్వరం వచ్చిందని. అదేంటిది? ఆవిరి రాదులే. చికెనా? పలావ్ వండావా? టమాటా రైస్ ఎందుకు ఇది? బగారా రైస్ ఇది. టమాటా రైస్ అంటే టమాటాలు మిక్సీ పట్టి తాలింపు వేస్తారు, అదే టమాటా రైస్. బాగుంటుందిలే, అది వెజిటేబుల్ పలావ్ అవుతుంది. అది కూరగాయలన్నీ వేస్తే. ఈ కళ్ళు వాళ్ళ అమ్మలాంటి కళ్ళు, గొడ్ల గొప్ప కళ్ళు పుట్టినాయి. చూడు ఆడి చూస్తున్నాడు. చెప్పడం మర్చిపోయిందండి, మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నారు 15వ తారీఖుకి మా బొడ్డోడిది అన్నప్రసన్న. మా బొడ్డోడితో పాటు మా బొడ్డ కూతురుది కూడా, మా తమ్ముడు కూతురుది కూడా అన్నప్రసన్న ఒకే రోజు. రేపు 15వ తారీఖున మంచి సెలబ్రేషన్ జరగబోతుంది. వాళ్ళ చిన్నమ్మ చేతుల మీదుగా ఫస్ట్ టైం వాళ్ళకి తినిపిస్తావా పాయసం? ఓకే. ఏం చేస్తున్నారు అత్త కోడలు? ఏదో మీటింగ్ పెట్టారా లేకపోతే వంట ప్రయోగాలు చేస్తున్నారా? అన్నీ ఉంటాయా? ఏం కూర? కోడికలు పులుసా? ఫ్రైయా? సరే కానివ్వండి మరి. రాజీ పంపిస్తుంది, నా పిల్లతుంది. తిన్నా నాన్న వాళ్ళు పెట్టు వాళ్ళకి. నేను అటెం తినానులే. తిను కసబాగా నాకు తగ్గుతుంది. మరి పిల్లలు పెట్టా. మహేంద్ర అడిగి వెళ్ళాడు, కటింగ్కి వెళ్ళాడా? నన్ను మా కొడుకుని చూసి అన్న మేము కూడా కటింగ్ చేసుకుని వస్తామని చెప్పేసి పోయాడు. ఇంకా దీవెన కూడా రేపు నెక్స్ట్ వీక్ వాళ్ళు కూడా సెలబ్రేషన్ ఉంది. ఎలాగంటే పుట్టింట్లో సెలబ్రేషన్ ఉందన్నమాట. ఎప్పుడు నెక్స్ట్ వీక్ అని వెళ్ళేది? నెక్స్ట్ వీకేనా? సండేనా లేదా మండేనా? సండేనా? సంతోషం కళ ఉప్పొంగిపోతుంది దీవెనకి. అసలు ఈ వారం వెళ్ళాల్సింది, వచ్చే వారం వెళ్తున్నారు అన్నమాట. అంతేరా? పది ఇప్పుడు వచ్చి వారమే కదా చిన్నమ్మైంది. ఏ వారం మనం తీసుకొచ్చింది దీవెన వాళ్ళని? మూడో వారం ఇద్దా? అదేలే, మనం ఏ వారం వెళ్ళింది? బుధవారం అయినా. ఓకే, అది రెండో వారం జరుగుతుందంట ఇప్పుడు. మంచి రోజు కనుక్కొనే వెళ్ళండి, పంపించు. పోయి ఎన్ని రోజులకి మళ్ళీ రిటర్ను? అది పోయి మూడో రోజు నాలుగో రోజు వస్తారులే. మూడో రోజు వస్తే మంచిది. సండే పోయి మండే
అవును అన్నప్రాసన ఉంది కదా, మీరు రాండి. ఎక్కువ రోజులు ఉన్నారనుకో ఇది మిస్ అయిపోతారా, అది నేను అంటాను. 15వ తారీఖులే, అంటే రేపు వచ్చే వారం కాకుండా పై వచ్చే ఆదివారం, మళ్ళీ ఆదివారం వస్తుంది అన్నప్రాసన వెళ్తే. ఆదివారం వస్తుంది. 15వ తారీఖు ఇద్దరితో ఒకసారి చేయడం. ఆదివారం అయితే ఉంటాను. రేపు ఆదివారం వెళ్తారు కదా, వెళ్ళి బుధవారం వచ్చేయండి అంతే కదా. అక్కడ కూడా బ్లాగ్స్ పెట్టిద్దాం వాళ్ళే దీవెన. అక్కడ మీకు బీచ్ దగ్గరేగా. ఏం బాబాయ్ చెప్పు. పాస్టర్ గారు నా ప్రసాదాన్ని పిలిపిద్దాం. ప్రసాదం లేడు. 15వ తారీఖు సెలబ్రేషన్ రోజు, అన్నప్రాసన రోజు. ఇంకా అంత పెద్దగా అంత గొప్పగా సెలబ్రేషన్ నేను చేసుకోవట్లేదు అండి. మామూలుగా మనకు ఉన్నంతలోనే ఇక్కడున్న 5-6 ఇళ్ళతోనే ఇంకా ముగించాలని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. పాస్టర్ గారు వాళ్ళని ఇంకా మా ఊర్లో ఉన్నారు కదా, పిలిపించుకొని ఇక్కడే ప్రార్థన పెట్టించుకొని, ఇక్కడ మాదొక 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ దగ్గరకు ఒక 4 ఫ్యామిలీస్ మొత్తం ఉంటాంలే. ఒక ఎంతమంది, ఒక 30 మంది 20 మంది దాకా ఉంటాం. ఇంకా ఇద్దరు అన్నదమ్ములు కలిసి అయితే అదే రోజున అనుకొని చేస్తున్నమాట. చాలా బాగుంటుంది. ఏరా ఆమె చెప్పకుండా అట్టుంటాం. సాయంత్రం ఫోన్ చేసి చెప్పు, అన్నయ్య కొడుకులది అన్నప్రాసన ఉంది రామ్మ అని. నేను ఎలాగేం చెబుతాలే, నువ్వు కూడా చెప్పు. రేపు ఆదివారం ఫోన్ చేసి చెబుదాంలే. మా చిన్న చెల్లెలకి గేర్లపాడు సత్తెనపల్లి దగ్గర వాళ్ళు కూడా చెప్పాలి. ఈ బొడ్డోడికి అయితే ఈసారి కొంచెం అబ్బో వీడియోకి వెళ్ళి చూడండి, మీకు ఎలా చూస్తున్నాడు. మా బొడ్డోడి కోసం ఒక లైక్ కొట్టండి. 6 నెల రేపు 10వ తారీఖు 6 నెలలు వచ్చింది అన్నమాట. ఇంతవరకు ఇటు పాకనోడు పాకట్లేదు. ఎప్పుడు పాకుతాడో మరి, పెన్ను పట్టుకుంటాడో, పుస్తకం పట్టుకుంటాడో, అన్నం పట్టుకుంటాడో, బైబిల్ పట్టుకుంటావో, ఏం పట్టుకుంటావరా? డబ్బులు పట్టుకుంటావా? ఏది పట్టుకుంటాడో మరి. ఇద్దరు అక్క చెల్లెది పోటా పోటీ పెట్టుకొని ఆ రోజు సెలబ్రేషన్ చాలా బాగా జరగబోతుంది. మా పొట్టు కూతురుకు కూడా నేను ఒక పెదనాన్నగా, నేను కూడా ఒక పెద్దయ్యగా, మా నాన్న పెద్దయ్య వచ్చాడు పో అమ్మ అని చెప్పేసి మా నాన్న మా బొడ్డ మీద నాకు ఇస్తూ ఉంటాడు. మీ పెద్దయ్య ఏదో చేపిస్తాడు రేపు నీ అన్నప్రాసన కాదని చెప్పేసి మా నాన్న కూడా అంటూ ఉంటాడు అన్నమాట. మా తమ్ముడు కూతురు కాబట్టి, మొదటి అమ్మాయి కాబట్టి నా బాధ్యతగా పెద్ద కొడుకుగా చేయాలి, తీసుకురావాలి వస్తువు. ఆ వస్తువు ఏందో ముందు రోజుల్లో మీకు చెబుతాలే కానీ అదండి మ్యాటరు. జొల్లు గారు వస్తున్నాడు. ఇటు తేనె అమ్మాల డబ్బాలు అమ్మా. నీ తేనె అమ్ముకుంటారా? ఏరా నీ జొల్లు తేనె అమ్ముదావా? ఎక్కువ జొల్లు కారుతూ ఉంటాడు. దేనికని తీసుకుంటున్నావు నువ్వు? మీ నాన్నకి మీ తమ్ముడికి పంపి, మాటలు బాగా వస్తాయి.